నమస్కారం. నేను చందు. ఈరోజు 10థ్ ఎగ్జామ్స్ గురించి పట్టుంటే పట్టొచ్చు 10 అని చెప్తున్నారు. విద్యార్థుల ఉన్నత భవితకు 10వ తరగతి కీలకమైంది. 10 విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. అంటే రివిజన్ క్లాసులు. మార్చి 1 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు రాయనున్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏడాదంతా బాగా చదివిన ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయో, క్వశ్చన్ పేపర్ ఎట్లుంటాయో, సమాధానాలు ఎలా రాయాలి అనే భయం మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి పెద్ద డౌటు. కాబట్టి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాసే విధానాలు, ప్రశ్నపత్రాలపై ముందుగానే అవగాహన ఏర్పరచుకొని వార్షిక ఎగ్జామ్స్ అంటే యాన్యువల్ ఎగ్జామ్స్కు ప్రశాంతంగా రాస్తే 10లో 10 జీపీఏ సాధించడం కష్టమైన పని కాదని సంబంధిత సబ్జెక్టు ఎక్స్పర్ట్లు, టీచర్లు చెప్తున్నారు. ఏమేమున్నాయి చూద్దాం. మొదటగా తెలుగు వెలగాలంటే వాచకంలోని పాఠ్యాంశాలు, వాటి ఇతివృత్తాలు, కవి పరిచయాలను క్షుణ్ణంగా చదివి గుర్తుంచుకోవాలి. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలను యథాతథంగా ప్రశ్నలు అడిగారు, అంటే ఉన్నదన్నట్టు అడిగారు. విద్యార్థులు అవగాహనతో వివిధ పద్ధతుల్లో ప్రశ్నలు తయారు చేసుకోవాలి. రామాయణాన్ని పాఠంలో కాకుండా ఒక కథగా అవగాహన చేసుకొని వాటిలోని పాత్రల పేర్లు, పాత్రల స్వభావాలను నిత్య జీవితంలోకి అన్వయించుకొని ఆకలింపు చేసుకోవాలి. వ్యాకరణాన్ని పునశ్చరణ చేయాలి. పద్యాలను కంఠస్థం చేయడం తప్పనిసరి. పద్యంలో ప్రాస అంటే రెండో స్థానాన్ని గుర్తుంచుకొని పద్యాన్ని చూడకుండా రాయగలగాలి. అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండి పాద భంగం లేకుండా సులభంగా రాయొచ్చు. పుస్తకం చివర ఉన్న అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులను తప్పకుండా చదవాలి. వాటి నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. గద్య భాగాల్లోని అన్ని అంశాలను ఔపోసన పట్టాలి. ప్రశ్నలో వివరించు అంటే ఉన్నది ఉన్నట్టుగా, సమర్థించు అంటే అందుకు అనుగుణంగా రాయాలి. విశ్లేషణాత్మకంగా రాయమంటే ఒక్కో పాత్ర మనస్తత్వం మారడానికి గల కారణాలను వివరించాలి. సోదాహరణంగా రాయండి అంటే వివరణతో సమర్థిస్తూ రాయాలి. ఊహించి రాయండి అంటే న్యాయం వైపు నిలబడి మంచిని స్పష్టం చేయాలి. ఇకపోతే ఇంగ్లీష్కి వస్తే ఇంగ్లీష్లో అవి ఇవి. ఇంగ్లీష్ ప్రశ్నపత్రం పార్ట్ ఏలో కాంప్రిహెన్సివ్ 2 ప్యాసేజ్లను పాఠ్యపుస్తకంలోని రీడింగ్ ABC నుంచే వస్తాయి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్యాసేజ్లలోని ముఖ్య పదాల అర్థాలు, పర్యాయాలు, వ్యతిరేక పదాలను దృష్టిలో ఉంచుకొని చదవాలి. గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్, స్టడీ స్కిల్స్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. వీటిని అర్థం చేసుకొని చదివి సమాధానాలు రాయాలి. దీనికి 5 మార్కులు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్ సింథసిస్, కండిషనబుల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వర్బ్ ఫార్మ్స్, ట్యాగ్స్ అడుగుతారు. వ్యాకరణ పుస్తకాల్లోని అభ్యాసాలను, ఉపాధ్యాయులు ఇచ్చిన వాటిని సాధన చేయాలి. డిస్కోర్సెస్లో ఏ గ్రూప్ నుంచి సంభాషణ అంటే కన్వర్జేషన్, డిస్క్రిప్షన్ వివరణ, కోరియోగ్రఫీ, బి గ్రూప్ నుంచి లెటర్, బయోగ్రఫికల్ స్కెచ్, రిపోర్ట్ రైటింగ్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డిస్కోర్సెస్ రాసేటప్పుడు లేఅవుట్ను పాటించాలి. మైనర్ డిస్కోర్సెస్ రాసేటప్పుడు బార్డర్, అవుట్లైన్ గీత గీసి తగిన లేఅవుట్ పాటించాలి. తేదీ, సమయం, ప్రదేశం, ఇన్వైటీ, ఇష్యూయింగ్ అథారిటీలను పొందుపరచాలి. గ్రామర్ అంశాల్లో ముఖ్యంగా క్యూ, ట్యాగ్, రిపోర్టెడ్ స్పీచ్, వాయిస్, కంబైన్ ద సెంటెన్సెస్, వర్డ్స్, టెన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కరెక్ట్ ఫార్మ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్పై ఎక్కువ దృష్టి సాధించాలి. స్టడీ స్కిల్స్ భాగంలో చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్ రూపాల్లో ఇచ్చే అంశాల్లో సమాచారాన్ని అవగాహన చేసుకొని సమాధానాలు రాయాలి. ఇకపోతే హిందీలో ఇలా రాణించు అని చెప్తున్నారు. అర్థగ్రాహ్యత, ఇందులో 20 మార్కులు ఉంటాయి. 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఒక వ్యాసంలో ఒక్క వాక్యంలో సమాధానాలు రాయాలి. 1 నుంచి 5 వరకు ఇచ్చే ప్రశ్నల్లో పాఠ్యపుస్తకంలోని ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి సమాధానాలు రాబడతారు. 6 నుంచి 10 వరకు అపరిచిత గద్యం ఇచ్చి, అంటే మనకు తెలియంది ఇచ్చి అందులో నుంచే జవాబులు రాయమంటారు. ప్రతి దానికి 2 మార్కులు. 11 నుంచి 15 వరకు ఇచ్చే ప్రశ్నల్లో పాఠ్యపుస్తకం నుంచి అంటే టెక్స్ట్ బుక్ నుంచి ఏదైనా పద్యం ఇస్తారు, అందులోంచి సమాధానాలు రాయాలి. పై వాక్యాలు అర్థం చేసుకోవడానికి కబ్, కైసా, కౌన్, క్యా, క్యూ, కహా, కిత్, కిత్నా, కిస్ పాట, శీర్షిక
ఇలాంటి పదాలపై అవగాహన పెంచుకోవాలి. ఉపవాచక పాఠాల పేర్లు, కవులు, రచయితల పేర్లు తెలిసి ఉండాలి. సృజనాత్మకత పదాల నుంచి 19 వరకు పద్య, గద్య పాఠాల నుంచి మొత్తం 4 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి దానికి 4 మార్కులు. 1 మాత్రం కవి లేదా రచయిత గురించి రాయమంటారు. 4 సమాధానాలను సూటిగా, స్పష్టంగా, కొట్టివేతలు లేకుండా జవాబులు రాయాలి. 20వ ప్రశ్న పద్య, 21వ ప్రశ్న గద్య భాగాలకు సంబంధించినవి. వ్యాసరూప సమాధానాలు రాయాలి. 22వ ప్రశ్న విద్యార్థుల స్వీయ పరిజ్ఞానానికి సంబంధించింది. లేఖ, వ్యాసం, సంభాషణ, నినాదాలు, ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ ప్రశ్నలు, కరపత్రం, గోడపత్రిక అంటే పోస్టర్ మేకింగ్ ప్రశ్నలు ఇవన్నీ ఇస్తారు. సంబంధించి 2 ప్రశ్నలు ఇస్తారు. ఒకదానిని ఎంచుకొని సమాధానం రాయాలి. ఇదన్నమాట లాంగ్వేజ్లకు సంబంధించిన ప్రిపరేషన్. ఇవి కొంచెం చూసుకొని ఎగ్జామ్స్కు ప్రిపేర్ కండి. ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఏం భయపడకుండా ఎగ్జామ్స్ రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.